నేను బాధతో మాట్లాడుతున్నా, దుఃఖంతో మాట్లాడుతా ఉన్నా. అద్భుతమైన మంచినీళ్ళ సదుపాయం ఉన్న తెలంగాణ నా కళ్ళ ముందే 100 రోజులలో ఇంత నాశనం అవుతుంది. నా కళ్ళ ముందే బిందెలు పట్టుకొని తిరుగుతారు. నా కళ్ళ ముందరనే బోర్లు వేసుకునే దుస్థితి వస్తుంది. నా కళ్ళ ముందరనే మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వస్తాయి అని నేను అనుకోలే. నిజంగా కళ్ళలో నీళ్ళు తిరుగుతా ఉన్నా కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటే. ఇంత అద్భుతమైన పవర్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది రాష్ట్రంలో? 7 ఏళ్ళు నడిచినటువంటి సిస్టమ్, 7 years అద్భుతంగా అందరికీ అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఎందుకు మాయమైంది? దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? ఎవరు బాధ్యత తీసుకోవాలా? ఈ క్రాస్ టాక్ కాదండి రాహుల్ గారు. యూ క్వశ్చన్ యువర్ ఓన్ హార్ట్, వాట్ ఈస్ రాంగ్ విత్ ద సిస్టమ్? 7.5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి సిస్టమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.